హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 10K వర్త్ ఐస్ ఛాలెంజ్. వీళ్ళందరినీ ఇద్దరిద్దరు లాగా టీమ్స్ డివైడ్ అయితే చేస్తా. టోటల్ గా 4 టీంలు అయితే అవుతాయి. ఒక్కొక్క టీమ్ కు 3 ఐస్ క్యూబ్లు అయితే ఇస్తా. ఎవరైతే 12 అవర్స్ వరకు ఐస్ క్యూబ్స్ ని కరగకుండా సేవ్ చేసి పెడతారో, అంటే ఎవరైతే తక్కువ కరుగుతాయో వాళ్ళు వచ్చేసి విన్నర్స్. ఆ టీమ్ కి వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండబోతుంది. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయ్యో ముందే చెప్తున్నా, గెలిచిన టీమ్ కు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. లాస్ట్ లో ఎవరైతే ఇద్దరు వస్తారో టీమ్స్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ 2 టీమ్ రివెంజ్ ఛాలెంజ్, సెకండ్ టీమ్ సేఫ్, ఫస్ట్ వచ్చిన టీమ్ కు క్యాష్ ప్రైజ్. ఓకేనా? టీమ్స్ వచ్చేసి ఎట్లా అంటే బాబాయ్, స్వీటీ, నేను లేనురా, వీడు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు. సో వీళ్ళందరికీ కూడా ఐస్ క్యూబ్స్ ఇస్తా. ఫస్ట్ వీటి వెయిట్ రాసి పెట్టుకుంటా. 24 అవర్స్ వరకు ఎవరైతే తక్కువ కరిగేటట్టుగా సేవ్ చేసి పెడతారో వాళ్ళు వచ్చేసి విన్నర్స్ అన్నట్టు. సో చూద్దాం ఎవరు ఎక్కువ సేవ్ చేస్తారు ఏం కథ అని చెప్పేసి. ఓకేనా? ఎవరికి ఎత్తారు అనుకుంటున్నారు? ఎవరు ఎక్కడన్నా దాచి పెట్టుకోవచ్చు. కాకపోతే రూల్ ఒక్కటే, అది ఏంటంటే కూల్ అయ్యే దాంట్లో దాచిపెట్టొద్దు. ఫ్రిడ్జ్ లో కావచ్చు, ఇంకా వేరే దాంట్లో దేనిలో దాచిపెట్టొద్దు. ఓకేనా? ఏదైనా దాచిపెట్టు. పొక్కల పెట్టుర్రి, చెట్టుకు తాడుగా టూలాడేరి, మీ ఇష్టం ఎట్లానే వేసుకోరు, కానీ ఫ్రిడ్జ్ లో మాత్రం పెట్టొద్దు. ఓకేనా? జింగిడిగా. సో ఇప్పుడు వచ్చేసి పోయి ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ అవుతాం. ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ స్టార్ట్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కింద కూర్చోర్రా. ఇక మీరు చూసినట్లయితే ఒక్కొక్క టీంకు 3 ఐస్ క్యూబ్లు అయితే ఉన్నాయి. ఈ ఛాలెంజ్లో అసలు మనం ఎట్లా కన్సిడర్ చేయబోతున్నామో, అంటే విన్నర్స్ని ఎట్లా అనౌన్స్ చేయబోతున్నామో, అంటే ఇవన్నీ సేమ్ వెయిట్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ వెయిట్ అయితే ఉంటుంది. ఎవరి ఐస్ క్యూబ్స్ అయితే తక్కువ కరుగుతాయో వాళ్ళు విన్నర్. ఎవరైతే ఎక్కువ కరుగుతాయో వాళ్ళు వచ్చేసి ఓడిపోయినట్టు. ఓకేనా? సింపుల్. ఫస్ట్ టీం వచ్చేసి ఎవరు అంటే, అరే టీమే చూసారుదా పెట్టు, అది పెట్టు, పెట్టు. ఒక చీర కూడా తక్కువ. ఫస్ట్ టీం వచ్చేసి బాబాయ్ స్వీటీ, మీరు ఇక్కడ చూడవచ్చు రాసి పెట్టిన. సెకండ్ టీం వచ్చేసి విజయగాడు కూరగాడు. థర్డ్ టీం వచ్చేసి కిట్టుగాడు శేఖర్ గాడు. ఫోర్త్ టీం వచ్చేసి జింగడు చిన్నుగాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీళ్ళ వెయిట్స్ చెక్ చేసి ఇలా రాసి పెట్టుకుంటా. తర్వాత ఎగ్జాక్ట్గా 12 అవర్స్ తర్వాత మళ్ళీ వీటిని చెక్ చేస్తా. ఇక ఎవరైతే తక్కువ కలుగుతుందో వాళ్ళు వచ్చేసి విన్నర్ డైరెక్ట్. చలో మిషన్ స్టార్ట్ చేస్తున్నా. దీని మీద పెడితే ఫస్ట్ బాబాయ్ వాళ్ళకి అయితే ఇస్తున్నా. బాబాయ్ లావట్ మొత్తం అన్ని లావట్ పెట్టరు అంటే 28. బాబాయ్ వాళ్ళు వచ్చేసి వెయిట్ ఎంత అంటే 26 kgs 830 grams. 20 వచ్చింది మళ్ళా 10 సేపు ఆవుదాం. ఓకే, 26,800. 26 kg. అవి పోతున్నాయి, నీళ్ళు పోతున్నాయి. ఇట్లా అయితే కథ కలిసేటట్లేదు గాయస్. నేను రాసి ఇచ్చి పెడుతున్నా. ఎవరైనా సరే దాని మీద పెట్టానే కౌంట్. మీరు పోయి కెమెరాలు తెచ్చుకోపోరు ఫస్ట్. 26 kg 700 పెట్టానా? కరుగుతూనే ఉంది. కెమెరా వాళ్ళ చేతిలో పెట్టినప్పటి నుంచి కౌంట్. వీళ్ళు కూడా అంతే, కెమెరా వాళ్ళ చేతిలో పెడతా, దాన్ని వెయిట్ మిషన్ మీద పెడతా, కౌంట్ చేస్తా. నేను రాసే కాడికి స్టార్ట్ రా. 26,680 లావట్రీ 92 దారా. విజయ నెక్స్ట్ మీదే లావట్. పొమ్మంటా మమ్మల్ని దాచిపెట్టుకోమంటారు. చలో స్టార్ట్ బాబాయ్. ఇప్పుడు కూరగాయలు అది కెమెరా ఉందని దగ్గర. ఓకే, 25,500 లావట్ 97. అరే దారా జల్ది రారా శేఖర్. ఏ జరుగురు మీరు ఫస్ట్ వీళ్ళకి. కరెక్ట్ టైంకు నీడు వచ్చింది. శేఖర్ ఏం అట్లా ఉంది, అందరూ అట్లా ఉంది. శేఖర్ కావాలి 22,800 లావట్. జింగా వాళ్ళది 21,210 లావట్. ఒక్కొక్కరికి వాళ్ళ వెయిట్ చూపెట్టి ఇచ్చేసిన. నెక్స్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 12 అవర్స్ పోనీ. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. నైట్ 10:30కి సేమ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ వీళ్ళందరి వెయిట్లు అయితే చెక్ చేస్తా. ఆ 10:30 వరకు ఎవరిదైతే ఎక్కువ కరుగుతుందో వాళ్ళు వచ్చేసి లూజర్స్, ఎవరైతే తక్కువ కరుగుతుందో వాళ్ళు వచ్చేసి విన్నర్స్. ఎవరు ఎలా పెట్టుకుంటారో పెట్టుకోరు.
ఎండకుండా మొత్తం కరుగుతుంది అని చెప్పేసి అని టక్కని నీడకి తీసుకొని వచ్చినా నీడకి పెట్టినా. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు దీని గురించి ప్లానింగ్ చేసుకుందాం మనం. మనకైతే 3 ఐసులు ఇచ్చారు. ఎలా పెడదాం? వెళ్ళడం చెట్టు గడమంటున్నాను నేను కావాలి చెట్టు మీద పొక్క తీసి పొక్కలు పెడదాం మనం. కరుగుతా ఏమో మనకేమో ఉప్పేసి ఉప్పేసి పెడదామా? ఉప్పేసి పెడదాం. ఉప్పు మళ్ళీ ఓన్లీ ఉప్పు వేద్దామా లేకపోతే బాక్స్లో పెడదామా? ఏమన్నా ఉప్పేసి బాక్స్లో పెడదాం. ప్లాస్టర్ వేసి మొత్తం బాక్స్ ఇంత అన్న పెడదాం, చెక్క అన్న పెట్టి మొత్తం ఉప్పు వేసి టేపేద్దాం. టేపేస్తే బందోబస్తు ఉంటుంది, ఉంటుంది గట్టిగా గట్టిగా అవుతుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు. ఫస్ట్ తీసుకోపోతాం, స్టూడియోకి తీసుకోపోతాం. స్టూడియో కాడ మనకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసుకొని దీన్ని మొత్తం ఏం చేయాలో అది చేస్తాం. ఇక గడ్డిలో పెడితే హీటు, గడ్డిలో దాంట్లో దీంట్లో పెడితే అన్ని మక్కుతాయి, తొందరగా కరుగుతాయి. ఇళ్ళలో ఎత్తే ఇంకా ఫాస్ట్గా కరుగుతుంది. ఏమైనా అట్టలు గిట్లా చూడితే అట్ట లేదు. మనక్కడ అప్పుడు టూనా పీస్ ఇచ్చినప్పుడు థర్మోకోల్ బాక్స్ ఉండే, బాక్స్ పెట్టి ఇంకా మనకు చిల్లి థర్మోకోల్ ఉన్నాయి, మీనికల్ పెట్టి టేప్ చూడడం. అన్న మెయిన్ ఏంటంటే ఏదైతే కరెంట్ తోటి నడిచేది ఏదైతే ఉంటుందో రిఫ్రిజిరేటర్ ఇట్లా ఏమైనా ఉంటే అన్న ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టకుండా మిగతా ఇట్లా సేవ్ చేసుకోమండు. నాకు తెలిసి వీడు చెప్పిన ఆప్షన్ కొంచెం బెటరే, ఎందుకంటే థర్మోకోల్ అంటే అది కూడా కొంచెం ఐస్ క్రీమ్ వల్ల దాంట్లో దీంట్లో మొత్తం చుట్టూరుగా థర్మోకోల్ ఉండి అవి ఉంటాయి. మళ్ళీ అంతర్త వాటర్ కూలికి అంది కూడా సేమ్ అదే కదా థర్మోకోల్, కరగకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే పోయి చక్కగా థర్మోకోల్ తీసుకొని వస్తాం. థర్మోకోల్ తీసుకొచ్చి దాంట్లో కూడా కొంచెం డౌటే కానీ కొంచెం వేరే మెకానిజం వాడి దాన్ని మొత్తం ప్యాక్ చేస్తే కరగకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే బబుల్ క్యాన్లో పెడదామా? బబుల్ క్యాన్లో పెడితే ఎట్లా? బబుల్ క్యాన్లో మొత్తం పలగొట్టి పెట్టాలి పెడితే, అరే లెక్క రాదు. ఇదే పక్క అలా పట్టది మొత్తం 3 పట్టే మొత్తం పలగొట్టు కూడా పెట్టాలి. బబుల్ క్యాన్లో పెడితే సెట్ కాదు. అలా పెడుతుంటుంది. థర్మోకోల్ ఉంటాయి, థర్మోకోల్ ఉంటాయి అలా పెట్టానే ఏం కాదు. బయట స్ట్రీట్ షాప్ లాగా ఉంటాయి చూడు. ఒక రకంగా చెప్తే వీడు కూడా చెప్పింది కరెక్టే. బబుల్ క్యాన్లో పెట్టినా కానీ ఏం కాదు, అది మొత్తం కూల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి పోయి ఉప్పు ప్యాకెట్లు వేస్తా. 3 సరిపోతాయి. 3 సరిపోతాయి. 4 తీసుకున్నాం. 4 ఉప్పు ప్యాకెట్లు వేస్తా. ఇప్పుడైతే గ్యారేజ్ కాడికి వచ్చింది. రేటు పలిపోతే మంచిగా ఉండదు. పలిపోయింది. పలిపోవచ్చు. ఏం కత్తి 9లో పడతాయా? ఏలో మా పడతాయి ఈ డబ్బాలో పెడతాం. పట్టినా అనుకో సెట్టు అంతే నవీన్. కానీ పలిపోయింది ఒకటి. ఏం కత్తి మెల్ల పెడతా అయిపోగా. అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో స్టోరీ చేసుకొని తీసుకుపోయారు. ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఓన్లీ బాబాయ్ గాడు స్వీట్ ఇద్దరే ఏమో ఆలోచిస్తూ ఉన్నారు, ఏమో చెప్తా ఉన్నారు. ఏం ఆలోచిస్తారు ఏం చెప్తారు అనేది నాకు అర్థమవుతలేదు. ఇక అన్న ఏమండు ఫ్రిడ్జ్ తీసేటప్పుడు పోయేటప్పుడు కూల్గా ఏదైతే ఆపుతుందో అలా వద్దు అన్నట్టు అన్నాడు కదా ఫ్రిడ్జ్ అది అని చెప్పేసి అని. అది కరెంట్తో వాడంగా, కరెంట్ వాడంగానే అది మళ్ళీ అంత అది కూడా అయినా కానీ అలా మనం పలగొట్టు పెట్టాలి. తీసేటప్పుడు ముక్కలు అది బరాబర్ కౌంట్ రాదు చేయదు. ఇదే పెట్టింది ఇట్లనే పిట్టలు తీసుకోబెట్టి మన అక్కడ కుల్లా ఉన్నాయి. అవి ఆ కుల్లా సైడ్లో చెక్కొని అలా పెట్టి ఒకసారి అడుగుదామా పోయాడికి ఒకసారి అడుగుదాం. 4 టీంలు అయితే డివైడ్ చేసినాం కదా. ఈ 4 టీంలలో నాకు ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుంది అంటే బాబాయ్ గారి టీం గెలుస్తుంది అనిపిస్తుంది. సో చూద్దాం ఎవరిది గెలుస్తా. అందరు ఇద్దరు పట్టుకోతే ఇక మా బీస్ట్ కట్టేసిన ఇద్దరు తీసుకోవచ్చురు. జబ్బంతా పచ్చి అయిందిరా. జల్దీ జరుగుతుందా? మనం ఏం చేద్దామంటే దీనికి లింక్ చేద్దాం ఫస్ట్. జాంబియాడు బాబాయ్ ఇద్దరు ఆనే వాళ్ళు నీరే దాపెడతారు. అలా బాయిల్ అయితే సపడేకి బాయ్ అయితే ఇత్తనే కలుగుతుందా అంతే ఓడి వాళ్ళు. మీరు కవర్లో చూడితే కవర్ చింపేసి కొలుస్తా. ఓన్లీ ఐస్ మాత్రమే కొలుస్తా. వెయిట్ వాటర్ వెయిట్ కొలువా. థర్మోకోల్ దాచి పెట్టమనుకుంటా పెట్టుకోవచ్చుగా. థర్మాకోలా పెట్టుకోవచ్చు. బాక్స్ ఓన్లీ ఫ్రిడ్జ్ తప్పితే దేనినైనా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క డౌట్ తోటి వచ్చిన వీడికి నువ్వు క్లారిటీ ఇచ్చినావుగా. కవర్ తోటి ఐ మీన్ పలగొట్టి అది చేస్తే మళ్ళీ కవర్ చింపి చెప్తా. ఓన్లీ వెయిటే చూస్తా నేను, ఐస్ వెయిటే చూస్తా. ఓకే డన్. మా ప్లాన్ క్యాన్సిల్ అయింది. మీ ఇష్టం లాగా పెట్టుకోరు. లోపల ఎండకి ఎండకి ఇటు అనురి ఈరోజు నేను కెమెరామెన్ అవుతా. ఎవడెవడు ఎలా జాబ్ పెడుతున్నా ఏం కదా అని చెప్పేసి మీకు అప్డేట్ ఇచ్చుకుంటా. మన కెమెరాలను అయితే వీడియోలు తీయడానికి ట్రై చేస్తా. నేను ఒక దాంట్లో చూసిన బట్ట పెట్టి బట్ట మొత్తం చూడితే ఛాన్స్ అయిపో అవుతుందని చెప్పి ఉంటుందో లేదు. ఇంకా వేరే ఇంకా చూద్దాం. ఇవ్వనా పెడదాం, మనం దుడినే పెడదాం. బట్ట అయితే మెయిన్ బట్ట మొత్తం చుట్టినాం అనుకో అవుతుందట, ఛాన్స్ సేపు అవుతుందట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీటిని కరగకుండా ఏదన్నా జుగాడు అయితే చేస్తున్నాం. జిల్లు పలగొట్టినావు అవి కరుగుతూనే ఉన్నాయి, నీళ్ళు పోతూనే ఉన్నాయి.
వీళ్ళేమో థర్మోకోల్ మా ప్లాన్ ఉప్పు ఉప్పు వేసుకోమా థర్మోకోల్ పెడితే కరే మంచిగా అరే గవ్వు ఉంటాయి ఇక ఇది నేను ఏం చెప్తున్నాం అంటే ర్యాప్ కవర్ కాదు సిల్వర్ పేపర్ ఉంటుంది చూడు అది పెడితే కరగది ఏ దేని పెట్టినా ఏం కాదు తీ అవి ఏడున్నాయి నాకు తెలియదు అవి పెట్టు ఎయ్యి ఏం లేదు పెట్టి చెప్తా పెయ్యి ఎట్లా పెడతావు 3 అట్లా పెట్టి దాని చుట్టూ మొత్తం చుట్టూ రైట్గా చుట్టూ గ్యాప్ ఉండదు. ఉప్పు అయితే నీడ తెచ్చుకున్నాం బాక్స్లో పెట్టినాము ఉప్పు అయితే తెచ్చుకున్నాం బా బండి మన ఆడున్నాయి బా వాళ్ళందరికీ ఆల్రెడీ ముందే చెప్పిన ఒకడు పెట్టిన దాంట్లో ఇంకోటి పెట్టొద్దని చెప్పేసి. సో వాళ్ళు వచ్చేసి థర్మాకోల్లో పెట్టిరట. బాబాయ్ వాళ్ళు కూడా థర్మాకోల్లే వాళ్ళని చూసి పెడతా అంటారు. అది క్యాన్సల్ అయింది వాళ్ళ ప్లాన్. ఇక ఇక బాబాయ్ దానికి చెప్పండి వాళ్ళు పెట్టుకున్నారు అలా పెట్టుకుని లేదంట కౌంట్ లేదంట వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ ఏడ పెడుతూ పెట్టుకున్నా అడుగుతా అంతా తీసేయండి అన్న కూల్ క్యాన్లో పెట్టవచ్చుగా కూల్ క్యాన్లో సాంసంగ్ ముక్కలు చేసి కూడా పెడదాం తీసేసి అర్థమైందా అదే అడిగిన అదే క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎలా దాచి పెడదాం మరి వాళ్ళు లోపల చెక్ చేస్తుండు ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి నేను బయట చూస్తున్నా. ఏం ఐస్ ఎట్లా సేవ్ అవుతుంది ఓల్కైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయరి ఎట్లా సేవ్ అవుతుంది అని చెప్పేసి. నాకు ఈ ఆగమంలో ఏం తెలుస్తలేదు ఏం దొరుకుతలేవు. మళ్ళీ సామాన్లు ఊతా అన్నీ చెక్కలు బిక్కలు గవున్నాయి రేకులు వాళ్ళ చెద్దరు కట్టిరు మొత్తం. ఆ ఉడకపోసి ఇంకా అరుగుతుంది అది. ఏంటి బబుల్ ర్యాప్ లో చూడితే బాగా సేపు ఉంటాయి. ఏ బబుల్ ర్యాప్? బబుల్ ర్యాప్ ఇంకా పట్టు ఇట్లా అది వాడు ఏమంటున్నా అంటే మన ఏమైనా పార్సల్ తీసుకుంటే ఇట్లా పట్టుపట్టమని ఇట్లా వస్తాయి కదా సౌండ్లు ఇట్లా ఏమైనా పేపర్ ఇట్లా కవర్ వచ్చి పట్టుపడమంట. అరే అది చీకిపోయింది అది ఏం కాదు చూడదాం ఎట్లా అట్లా మొత్తం ఏడేసినావు నాకు నేను ఒకసారి అది చేసిన సైన్స్ స్క్వేర్ కాదు ఆయన అడిగిన ఐస్ క్యూబ్ లైన్ ఎట్లా ఇది చేస్తారని అంటే మీ ఫ్రిడ్జ్లో అన్న పెట్టాలి లేకుంటే ఈ ర్యాప్ కవర్లు అన్న బబుల్ ర్యాప్ పెడితే బాగా సేపు ఉంటాయని చెప్పిన ఆయన. గిదాంట్లా దీంట్లో ఇది తెలియదు తెల్లంటే కూడా ఉంటాయి మిగతా పెడదాం ఇలా బబుల్ ర్యాప్ చుట్టి దాని మీకే పెట్టి మళ్ళీ మీకే ర్యాప్ చూడదాం. లోపల మంచిగా ఉన్నట్టు ఇది అంతా చీకిపోయింది. మేము అప్పుడు ఎప్పుడో ఎక్స్పెరిమెంట్ కోసం తెచ్చినాం ఒకసారి. లోపల సూపర్ ఉన్నది లోపల మస్తు ఉన్నాడు అది. మేము అది ఎప్పుడు తెచ్చామంటే మేము ఒకసారి దానికి మొత్తం మనిషికి చుట్టి నీళ్ళు ఎత్తే తేలుతా అని చెప్పేసి తీసుకొచ్చిన. ఎలా పెడతారు? బట్టలో పెట్టి అదొకటి పెడుతున్నాం అలా బట్టలో పెట్టి ఎలా పెడతారు? బట్టలో పెట్టి బట్ట ఇట్లా మొత్తం ప్యాక్ చేసి ఇంకేమైనా ఉంటే ఇంకా 2-3 యాడ్ చేసి సైడ్ పెడతాం. బాత్రూమ్ లో చెక్కేసి అలా పెడతాం లోపల. ఏదైనా పెట్టరు నాకు చెప్పు ఏడ పెడతారు అని చెప్పి. సరే బట్టలు పెడతారు. శేఖరాలు వచ్చేసి బట్టలు పెడతారు. జాంబియాలు వచ్చేసి కూల్ క్యాన్లో పెడతారు. జింగాడు చిన్నగాడు థర్మాకోల్లో పెడతారు. ఇంకా విజయాలు 8 to 5 కావాలి. ఓకే ఆల్ ద బెస్ట్. మేమా చెప్పరు బబుల్ ర్యాప్ ఉన్నా దాన్ని వాడుతున్నాం మేము. బబుల్ ర్యాప్ పెడతారా మీరు? ఫస్ట్ వేరే ఓల్డ్ ఫ్రిడ్జ్ లో పెడతా అంటారు. దీంట్లో పెట్టినాక దాంట్లో పెడతాం మళ్ళీ. కౌంట్ చేసేది ఓన్లీ ఐస్. ఓకే కౌంట్ లేదుగా వాటర్ కౌంట్ లేదు. ఓన్లీ ఐస్ క్యూబ్ ఒకటి. ఓకే సిల్వర్ ఫైల్ సిల్వర్ ఫైల్ లేదు మరి ర్యాప్ కవర్ ఉంది. సిల్వర్ ఫైల్ ఉంది. ఆ ఫోయిల్ ఉంటే హీట్ని తక్కువ పంపిస్తుంది లోపలికి. సిల్వర్ ఫైల్ లేదు అంటే మంచిగా ఉంది. ఏదా సార్ చూద్దాం కవర్ వేద్దాం చూద్దాం అంతవరకు కరీసి. ఆ ఫోయిల్ ఉంటే ఏమవుతుందంటే సిల్వర్ ఫాయిల్ అది లోపలికి అనేది హీటింగ్ పంపేది. గిటార్ ఆగురు మీరు అడ్వరి ఇది చాలుతుందా? బాగా మత్తున్నది ఇది. ఈ సీట్లు చిన్న తీసుకున్నది తీసుకో. ఏం కాదు పట్టుకో. పాపా జల్వా 2 ఐటెంలు అయితే తీసుకోవద్దున్నాం. ఉరుకు మన 5 గడలు ఉన్నాయో పోయినా 5 గడలు
అమ్మా దొంగ గట్లుడే ఆయన చల్లవుతూ చల్లే ఉంటే అవి రానియవా 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 అరే అది తీసుకురాపా పేపరు బ్లాక్ ఉన్నాయి ఎదురా బ్లాక్ పెట్టదు అబ్బో ఇగో వైట్ పెట్టాలంట వైట్ లేవు ర్యాప్ చూడమ్మా ర్యాప్ కవర్ ర్యాప్ కవర్ కాదు అదే కావాలి ఫాయిల్ 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 ఉందా ఫాయిల్ సిల్వర్ ఫాయిల్ అన్న అలాగే చదువుతాం బా లేదు అల్లరా సిల్వర్ ఫాయిలే లేదు లేదు నేను మొత్తం చూసిన చదివింది అంతా గ్యాస్ మేమేనే లేదు బ్రాప్ కవర్ ఉంది ఇక బ్లాక్ అది ఉంది అంతే అంతుంటే బ్రాప్ చూడదాం అది నడువై పట్టు మరి ఇది తీసుకో నవర్ తీసుకో ఎవరు చూడదామా రప్ప రప్ప చుట్టాలి బ్రాప్ మా తెలియదు సూపర్ బిల్డింగ్ మీద తెలియదని రా ఇవన్న తెలియదు రాకురా అన్నారు చెప్తున్నాగా బిల్డింగ్ మీద మళ్ళీ ఆడిపోతారు టైం వేస్ట్ అవుతుంది మనం ఏమన్నా అరే మెట్ల మీద చూడదాం అన్నాడు మేము మీదికి పోతున్నాం మీదికి అయితే ఎవరు రారు ప్లస్ నీరు ఉంటుంది మేము ఏదైతే అనుకున్నామో ఫస్ట్ స్టార్టింగ్లో థర్మకోల్ దాంట్లో అట్లా పెట్టి అది ఆల్రెడీ జింగన ఇట్లా మేము మాట్లాడుకుని లూపే డైరెక్ట్ దాంట్లో సెట్ చేసారు దాని తర్వాత ఇమీడియట్గా ప్లాన్ ఎక్స్చేంజ్ చేసుకొని మన దగ్గర వాటర్ కూల్ క్యాన్లు ఉన్నాయి రెండు అది తీసుకొచ్చుకొని అలా సెట్ చేద్దాం అనుకున్నాం కానీ అది సెట్ అయితే లేవు అందుకు చేస్తామంటే ఆ సైజ్ వచ్చేసి ఒక ఫీట్ మన గింతే ఉంది చిన్న లోపల గ్యావ్ వేసి లీడ్ దాకా ఇదంతా వేస్ట్ అవుతుంది ఇది దీన్ని మళ్ళీ కొట్టుకొని మిగిలిన దాన్ని పెట్టి ఇట్లా సైడ్ కూడా ఎక్కేసారు మొత్తం మళ్ళీ మొత్తం మిరిగేయాలి ఇవాళ ఇంటికైతే వచ్చాం ఉప్పు తీసుకుంటున్నాం 4 ప్యాకెట్లు 4 5 4 సరిపోతాయా 4 సరిపోతుంది గూగుల్ చెప్పిన ప్రకారం అంటే వాళ్ళు ఆల్రెడీ థర్మాకోలు అదొకటి ఇదొకటి వాళ్ళందరూ తీసుకురు కదా మాకు తీసుకొని ఛాయిస్ లేదు కాబట్టి దాన్ని అడిగిన అదేమన్నా అంటే మంచిగా బట్టల మంచిగా టైట్గా చుట్టి పెట్టురు అని చెప్పింది దాన్నే వద్దు గూగుల్ని ఇప్పుడు మంచిగా టైట్గా చుట్టి మళ్ళీ ఇంకోటి నవార్ ఉంది అది కూడా మంచిగా గట్టిగా చుట్టి సైడ్కి పెడతాం ఇక ఇప్పుడు మొత్తం ఇట్లా ప్యాక్ చేస్తాం దాన్ని హలో మీరు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటిది అంటే ఐస్ వలగొట్టుడు చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలు వలగొట్టడం గదే చెప్తున్నాను సగానికి సగం వలగొట్టు సగానికి తరుగు పోదు అది కూడా కరెక్టే కానీ అది సగానికి వలగొట్టు బాబాయ్ నీళ్ళ డబ్బులు పెడుతున్నారు వాళ్ళు కూల్ క్యాన్లు అన్నాలాగా అరిగాయి అన్నాలాగా అరిగాయి అవి అలాగ అరిగాయి ఏది మా డబ్బా నడు నాకు తెలిసినంత వరకు అయితే మీరే గెలుస్తారు అనిపిస్తుంది బాబాయ్ గారు గెలుస్తారు కానీ బాబాయ్ గారు కాదు మీరు గెలుస్తారు కానీ ఐస్ గడ్డలు తీసి పక్కన పెట్టి ఒక్కొక్క నుంచి పోస్తారు అది పోతుందాం అది అది మంచిగా టేపేరు చుట్టూ మేము ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ తువాలలో పెడుతున్నాం తువాల అంటే చెద్దరిలో పెట్టినాక దాని మీకే బబ్బుల్ ర్యాప్ పెడతాం బబ్బుల్ ర్యాప్ మీకే మళ్ళీ వేరే దాంట్లో పెడతాం ఇప్పుడైతే మంచిగా దాచి పెట్టుకున్నాం మీకు అవి ఉంటాయా ఇప్పటికే సహా ఖరాబ్ అయ్యిందో కరిపి ఒక్కడ చూడొచ్చు ఎన్ని మాత్రం ఉన్నాయి ఇగో ఇగో మస్తు వాటిని దగ్గర కిలా కలగొచ్చు గట్టిగా సరిపోతుంది నాకేమనిపిస్తుంది అంటే మనం ఎప్పుడైనా సిద్ధరి కప్పుకుంటే గరమే మొత్తం ఉడకపోతాయి అట్లా ఉడకపోసి వీటికి మొత్తం కర్రీ ఒకటి అర్థం చాలు బబ్బుల్ ర్యాప్ ఏరు ఎట్లయినా పోతుంది అట్లా వైట్ కలర్ బ్లాక్ కలర్ వద్దు వైట్ కలర్ తీసుకో పైన పోసుకున్నాం దీని మీద ఒక క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ గాలి ఉండొచ్చు ఆ లేకపోతే క్యాప్ లేకపోతే ఇది కప్పుకున్నాం అప్పుకో మొత్తం నిండా టేప్ వేసి టేప్ వేసుకున్నాం అనుకో బంద వస్తుంటుంది వేరే చాలా వేయడం వేరే మంచిగా నీడకి చలో దాని మీద మూతలు ఇంక ఉంటుంది ఒకటి ఇల్లు ఉంటుంది ఈ మూత తీసుకున్నాం దొరికింది దాని మీద మూత అయితే దొరికింది దాని మూత ఇదే అదే మూత తీసుకొని ఇప్పుడు మంచిగా మీద వేసుకొని ఇంకా మొత్తం టేపు చూడదాం ఏర్పడకుండా దాని మీద మూత అయితే దొరికింది అది పెట్టి మొత్తం నిన్న టేప్ దాన్ని దమ్మాడ కూడా టేప్ ఎత్తాం ఇక మొత్తం దాన్నే వచ్చింది టేబుల్ టేప్ వేసుకున్నాం టేపులేగా ఇగో టేబుల్ అయితే అన్నీ ఉంటాయి
టేబుల్ తెచ్చుకుని దాన్ని దమ్ ఆడకునేద్దాం ఇక మొత్తం. జింగనోళ్ళ ఐడియా మస్తు నచ్చింది నాకు. ఒకవేళ నేను కూడా ఈ ఛాలెంజ్లు ఉంటే కంపల్సరీ ఇదే ఇంప్లిమెంట్ చేసేటోని. ఉప్పు వేసిర్రు, ఉప్పుతో కరగదు అది. ప్లస్ ఇక థర్మకోల్ బాక్స్లో పెట్టిర్రు, మొత్తమే కరగది. దానికి టేప్ వేసిర్రంటే గాలి కలగది. నాకు తెలిసి 100% విన్నర్స్ వచ్చేసి జింగడు, చిన్నుగాడే. ఇక కూల్ క్యాన్ బ్యాచ్. కళ్ళు ఏం చేస్తారు తెలుసా బాబాయ్లో మన కాదు అలా కొడుతుంది దాన్ని ఏమో గూగుల్ మంచిగానే చెప్పింది, మాకు మంచిగానే అనిపిస్తుంది. సుచ్చినా కొద్ది మంచిగా టైట్ బందోబస్తు కొడుతున్నాం. 2 బంతలు వేసినాం, డబల్ వేసినాం. అది పొడుగు ఉంటుంది కదా, పొడుగుని మళ్ళీ అడ్డం చేసి డబల్ ఇట్లా 2 చెద్దర్లు వేసి డబల్ కట్టినాం. నాకు తెలిసి ఇంకా ఒకసారి కింద వద్దాం, లేదు కింద మళ్ళీ కట్టాం. ఒక్క లేయర్ కూడా పచ్చిగా అనిపిస్తలే అంతగానం నాకు తెలిసి. ఇది మన ఇప్పుడు నవర్ వచ్చేసి ఇట్లా దూడుతున్నాం. ఇట్లా మొత్తం ఇటు దూడుతాం ప్లస్ పొడుగులో దూడుతాం, అటు దూడుతాం, 2 దూడుతాం. కిట్టుగాడికి నెట్ వేరో అర్థమవుతలేదు. జింగిడి వాళ్ళు కిట్టుగాడు శేఖర్ గారు కనవనే కనబడతలేదు. ఎవరి దగ్గర కావాలని లింకులు ఆడారు, ఎటు చూసినా కనబడతలేరు. ఏర్రా రే కిట్టుగాడినేరి ఉన్నారో ఏడన్నా పొక్క తీసి కుక్కర పెడుతురో పిలిస్తే వినబడతలేదురా మీకు జింగిడి వాళ్ళారా? ఏం చేస్తారు? తాగేస్తున్నాం బంగారం. ఓకే షేర్ సెట్ అవదా అనుకుంటున్నాం. చెప్పడానికి గెలుస్తారు కావచ్చు, నాకు తెలిసి జింగిడి వాళ్ళకి గెలుస్తారు. వాళ్ళ థర్మకోల్ చూద్దాం, పెట్టరు ఎవరి కష్టం అని చూద్దాం. మన కూల్ క్యాన్ అయితే 2 సరిపోతలేవు. ఒక దాంట్లో ఒకటి పట్టింది, ఒక దాంట్లో ఒకటి పట్టింది. ఇది ఒకటి మిగిలింది. ఆ బాబాయ్కి వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉన్నది, ఆయన అడుగుతా ఉన్నాడు. వాటర్ ప్లాంట్ షాప్ ఉన్నదంట ఆయన. సరే అడుగుతుండు ఫోన్ చేసి ఆయనకు. చెప్పలేదా సీజన్ రా ఇది వాటర్ క్యాన్లు దొరికాయి. రేపటి నుంచి 20 క్యాన్లు వేసుకో కానీ ఇప్పుడైతే కష్టం తమ్ముడు అంటున్నాడు. ఆర్డర్ మీద ఉన్నాయట, ఆల్రెడీ పోతున్నాయట. గైస్ వీళ్ళకి ఇంకొక ఆఫర్ అయితే ఇచ్చిన. ఏంటంటే అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఐస్ క్యూబ్స్ మొత్తం రెంట్లలో పడతలేవు. సో అందు గురించే మిగిలిన ఐస్ని వేరే దాంట్లో స్టోర్ చేసుకోరు, మీ ఇష్టం దాంట్లో స్టోర్ చేసుకోరు. ఇంకేంద్రా పెట్టకాల మళ్ళీ కొలిసేటప్పుడు ఇబ్బంది అయితే వెయిట్ మిషన్ మీద ఉలవరాదు. నాకు మీరు కూడా గెలుస్తారు అనిపిస్తుంది. కానీ తీసుకుని ఇట్లా అరే బొర్రిద్దాం దాని మీద తట్టస్ ఉంటే పెట్టి దాన్ని వెయిట్ తీసి అలా ఇద్దాం. ఎందుకు టెన్షన్ పడుతుంది? వాటర్ కావద్దు అంతే, అది ఎటు పెట్టి ఆ మిగిలిన ముక్కలు దేనిలో వేరే దాంట్లో స్టోర్ చేసుకోరు. బంగారు నిధి మాది బ్యాగ్ వేసి పెడుతున్నాం. ఈ నిధి ఒక నిధి సముద్రాలలో దొరుకుతాయి. అదే కట్ట అంతేలా నిడిచిపెట్టాం. బాత్రూమ్ ఈ డబ్బే బా ఒకటి సీక్రెట్ రూమ్ ఉంది మంచిగా, అలా పెడదామా? ఏడా అన్న బెంచ్ కింద ఏసీ రూమ్ లో పెట్టు లేదు, అలా కూల్ ఉంటారు. రూమ్ బయట పెట్టాలి, ఏసీ రూమ్ సరే బయట అంటే ఏ రూమ్ లో పెట్టుకో, మధ్య రూమ్ లో పెట్టు, అందరూ మధ్య రూమ్ లో పెట్టు. ఏ మధ్య రూమ్లో కాదు కానీ మేము బాత్రూమ్ కన్నా వేరు దానిలో పెడతాం. బాత్రూంలో పెడదాం. అవే 2 ఉన్నాయి. ఓ చుట్టూ అయిపోయింది, మాది పొడుగులు అయిపోయింది. ఇంకో రౌండ్ ఏమంటున్నా మొత్తం వాళ్ళు కూల్ క్యాన్లు పెట్టారు, వాళ్ళకి కూల్ క్యాన్లే సరిపోతున్నావు. పొడు కొడుతురు ఆయన ఉన్న కిలోలు అన్నీ తగ్గుతాయి. అవి తెలుసు. మీరు వచ్చారు, మేము పెట్టినాం ఆల్రెడీ. పెట్టి ఉప్పు తెచ్చి ఉప్పు వేని పోయే లోపు మేము పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు. అది సాం బయట పడుతుంది, నువ్వు ఏం కొడుతున్నావు ఏమో వేస్ట్. మీరు టేప్ అయితే ఇసురు అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఒక దగ్గర ప్లేస్లో మంచిగా పెడదాం. ఎడ పెడదాం ఇప్పుడు బాత్రూమ్ కాడ మ్యాట్ వేసి దాని మీద ఇదేసి మ్యాట్ మళ్ళీ మీద కప్పుదాం. అప్పుడైతే బంద్ వస్తుంటుంది. మ్యాట్ కూడా ఏమో ఉంది మన దగ్గర. నడు ఇక పట్టుకోనా మేము ఇల్లు పెడుతున్నాం. మేము అనుకున్నది బాత్రూమ్లో, కానీ బాత్రూమ్లో వద్దు అంటున్నాడు అన్న. మధ్య రూమ్లో పెడదాం అనుకుంటున్నాను. మధ్య రూమ్లో ఇక మ్యాట్ వద్దు ఏమవుతుంది మాకు. మధ్య రూమ్లో అంటున్నా అన్న అందరూ. ఇక మేము మంచిగా బాత్రూమ్లో పెట్టి మ్యాట్ కప్పాం అనుకున్నాం కానీ కథ కష్టం లేదు. ఇక బబుల్ ర్యాప్ చుట్టూ నార్మల్ ర్యాప్ చుట్టూ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మన దగ్గర చిన్న థర్మోకోల్ సీట్లు ఉన్నాయి కదా, ఇవి మొత్తం దీంతో మొత్తం ఇట్లా ప్యాక్ చేస్తున్నాం. మళ్ళీ
రాసి పెట్టుకోరు విన్నర్స్ టీమ్ అయితే గైస్ చేతిలో పెట్టేశారు. అట్లానే కాదు కానీ ఏదో వాళ్ళని మురిపిద్దాం, కొత్త న్యూ ప్లేయర్స్ కదా అట్లా ఎంకరేజ్ చేస్తున్నా. ఎవరికి చెప్తే వాళ్ళకి ప్రైజ్ మరి అట్లా ఏం లేదు. స్పెషల్ ఏం కాదు, వీళ్ళు అదేం కాదు, అందరు కంటెస్టెంట్. మరి నీళ్ళు దీంట్లో పెట్టిన తర్వాత గింత అవుతా పేర్లు అయితే వాళ్ళు ఒక్కరు నీళ్ళు కూడా నీళ్ళు అది కింద జమ అయితే చిన్ని పట్టుకోరు ఇక. 2 క్యాన్ అయితే ఫుల్ టైట్ అయినాయి మొత్తం. ఇగో ఒక రకంగా చెప్తే కరిగిపోవడం అయితే కొంచెం కష్టమే వాళ్ళతో ఊలుస్తే, ఎందుకంటే థర్మకోల్ అవి అయినా కానీ కొంచెం బయట నుంచి హీట్ వస్తుంది కాబట్టి కరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే కొంచెం బయటకు వెళ్ళి ప్లాస్టిక్ లేయర్ ఉంది, లోపల థర్మకోల్ అవి ఉంటాయి కాబట్టి డబల్ ప్రొడక్షన్ ఉంటుంది దీనికి. నాకు తెలిసినంత వరకు అయితే ఇవి కరిగే అనిపిస్తుంది నాకు. మూతలే కొంచెం ఇవి టైట్గా ఇవి లూజ్ ఉంటాయి. అప్పుడు ఏరికి ఇంత కూడా లీక్ కావద్దు. లీక్ ఏంటంటే కథ మొత్తం టేప్ చూడ మళ్ళా మెయిన్ ఏంటంటే ఇంకొకటిన్నర అంతా పీస్ మిగిలింది మనకి, ఐస్ పీస్. ఇగో ఇది స్టోర్ చేసుకోవాలి ఎట్లా చేసి. ర్యాప్ కవర్ మొత్తానికి అయితే అయిపోయింది. మూల పెట్టినా అందరం మధ్య రూమ్ నాట గెలిచేది మేమే ఇక. మనమే గెలిచేది. అయిపోలే ఇంకా 4 వేసిరు పొల కొడుతుంటా. ఎట్లా ఇటు మీరు ఏం ఆడిరా? బకెట్ అంతే, ఉప్పు బకెట్ ఉప్పు అంతే. మీరు ఎట్లా? అరే జాంబీ ఏం గుర్తుకొచ్చింది? ఏం గుర్తుకొచ్చలేదు. ఇక ఒక ఛాన్స్ తీసుకొని రారా. బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఏదంటే బొడ్ల పొట్టులో కూడా కరగడానికి ఛాన్స్ అయితే ఉండదు, కొంచెం బాగా లాంగ్ టైం తీసుకుంటుంది. దాని గురించి బొడ్ల పొట్టు అయితే దొరకదు కానీ పుల్లు దొరుకుతుంది. పుల్లు అయితే తీసుకొచ్చుకొని సెడి చేద్దాం దాంట్లో. బాబాయ్ ఏమంటున్నా అంటే ఇంకోటి మిగిలింది 1.5 దాన్ని ఒడ్ల పొట్టు తీసుకొచ్చి సంచులు వేసి స్టోర్ చేద్దాం అంటుండు. చూద్దాం అది కరుగుతుందో తెలిసి. కూల్ క్యాన్లు అయితే మ్యాక్సిమం కరగదు. అంటే పూకే ఇనిపోతుందని ఉనకకనంటే బాగా లేట్ అవుతుంది. మా దగ్గర బీట్ అవుతుంది. ఇదే బుడ్ల పొట్టు. దీని ఒడ్ల పొట్టు అయితే తీసుకొని పోతున్నాం. నాకు తెలిసి సగం మెల్ట్ కావచ్చు అడుగున్నది. అందరి దగ్గరికి అయితే పోయినాము. ఒక సారాలు కానీ వెళ్ళలేదు. సారాల దానికి మెల్ల పోతున్నాము. సారాల్లో ఎట్లా మొత్తం అన్న అన్నాడు మీరే వెళ్తారని. ఇట్లా అవుతామా పొడు ఇది ఎట్లా పెట్టి డబ్బులు పెట్టి డైరెక్ట్ డబ్బులు డైరెక్ట్ కరిగిపోతుంది ఉంటేనే. బాబాయ్కి ఏమో అనిపించింది అది ఏడుదేమో. ఏంటిది అసలు ఇది? పోనీ టైం వేస్ట్ అవుతుంది. పామ్ ఆయిల్ సక్సెస్ఫుల్గా మేమైతే మొత్తం అదొకటి వాడి మొత్తం చుట్టూ అయితే అయిపోయింది. దాని చుట్టూ మరి ఆ థర్మోకోల్ తెచ్చి చూడదాం. మళ్ళీ ఏ థర్మోకోల్ మన డబ్బాలు ఏమి లేవు చిన్న ఏంది అవసరం లేదు. మరో ఉడకపోతుందండి అరిగింది రైస్. వీళ్ళు మొత్తం మాదైతే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళది అయిపోయింది కాబట్టి వీళ్ళు ఉత్తనే తిరుగుతారు. వాళ్ళిద్దరు ఏమో తీసుకొస్తారు బకెట్లా. ఏందో ఎవరొకరు కింద పడతారు. ఏంటిది అది? పొట్టు ఒడ్లు ఇదేంది?
పామాయిల్ పండు పామాయిల్ పండ ఒకటి తింటరా అది అరే తవుడుతో ఏం చేస్తుంది అదా ఇంకా గుమ్మరి ఇలా కుక్కలేదురా మనది అరే సంచులు అవుతాం బాబాయ్. ఆహా వీళ్ళు గింతకా వాళ్ళ కొట్టింది గిల్ల వేసిరు ఇంకా ఇగో 2 వేసిరు సాంబ అలవాటు పై మొత్తం పైన దాకున్నది అది. అయ్యో ముక్క ఆవహిస్తున్నాయి పొట్టు వేడి ఉంటుంది కదా అది పొట్టుగా వేడిగా అంటే ఐస్కి కరగలేదు అది ఒడ్ల పొట్టు మా పొల్లు లెక్క అది మరి మీరేం తీయాలి అది మీరే గెలుస్తారు మీరేం తీయాలి అది మీరేం తీయాలి ఇది మాకు ఉప్పు పోసినాం కదా మేము వాళ్ళు ఉప్పు వచ్చి మేము వీళ్ళు ఉండుకోవచ్చు అంత మనం చెప్పొద్దు చెప్తే మళ్ళీ చెప్తే ఇక్కడ లూజ్ పెడితే కలుగుతుంది ఫుల్ టైట్ పెట్టాలి ఇంకోసారి ఇప్పుడు నీళ్ళు పోసి రైంది ఇలా మేము బయటకు వచ్చిందా ఇప్పుడు ఎప్పుడు వచ్చినాం బయటికి మేము ఇందాక ఐస్ గడ్డ దాని మీదనే ఉండి నీళ్ళు అబ్బా ఐస్ గడ్డ ఇంత ముందు దాని మీద లేదా ఇప్పుడు కూలివాడు ఇప్పనా లోపల పెట్టాడంట బాబాయ్. మనం దాని లేదు బకెట్లో ఓన్ ఇంకా పెట్టరు కదా అది జాంబీ స్టైల్ ఇంకా వెళ్తే ఓడిపోతాడు కాదు మెట్ట మీద చెప్తారు షెద్దరికి మన నవరాలు చూసినా ఆ నవరు కూడా మొత్తం ఉడుతురు మొత్తం బెడ్లకే ఎత్తుంది అలాగే సిమెంట్ బాబాయ్ సిమెంట్ సెట్ మొత్తం మా అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం 2 కూల్ క్యాన్లు ఒక బకెట్ ఉడక మొత్తం సెట్ చేస్తాం. ఒకవేళ కరగకుంటుంది అనుకోరు ఏం కాదు. మెయిన్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ రాకుండా ఏం కాదు కానీ లాస్ట్ మాత్రం రావద్దు. సెకండ్ వస్తే ఏం కాదు. పనిష్మెంట్ ఏంటో అయ్యో ఫస్ట్ ఉంది మనమే ఫస్ట్ రావాలి. సెకండ్ లాస్ట్ బరాబర్ పెట్టిన సీక్వెన్స్ మాది ఫస్ట్ ఉంది, జింగడ సెకండ్ ఉంది, వాళ్ళ థర్డ్ ఉంది. పుష్కర మేమే ఫస్ట్ రావాలి. అది టచ్ చేయక మళ్ళీ మనమేమో చేస్తామంటారు. ముట్టుకోక ఏ సుత్తుడు గ్యాప్ లేదు వేసుకుంటా డస్టర్ అనేది పెట్టుకుంటా నీళ్ళు గలకడి పంపారు గలకడి పంపారు షాకిర్ బాయ్ పంపారు. ఫస్ట్ కాదు పాటే ఇయ్యాలి. ప్రభు ప్రభు హరిరామ్ కృష్ణ జన్మోహన్ రెడ్డి క్యా హువా? అరే బెస్ట్ ఆప్షన్ చెప్పన్నా अलग ही लेवल बताता अलग ही लेवल बंदा मोटा कुर्री ఫస్ట్ ప్రైజ్ మధ్య రూమ్ లో పట్టుకురాలి. అన్ని మధ్య రూమ్ లో ఉండాలంట. బాగా పరిశీలిస్తున్నాం. చూడదు జిట్టు పెట్టదు జిట్టికాలు అవి జిట్టికాలు జిట్టికాలు ఘోరంగా ఉంటాయి. కరిగిపోవాలని మాట్లాడుతుంది. సో మొత్తానికి గాయస్ మన కూడా వచ్చేసింది. లాస్ట్ లో ఇదన్నమాట సుతిల్ క్రాకర్ నవర్ క్రాకర్ మొత్తం కరుగుతుంది కదా. ఏం చేయాలట కరవకుండా చేస్తాడా ఏం చేయాలి తర్వాత పెట్టుర్రి చెప్పినే కరవకుండా ఇంకా మళ్ళా ఉల్టా ఆడితే ఏం చెప్తారు. ఏర్పడకుండా పట్టేది మన షెట్ కరిగి నీళ్ళు షెట్ కన్నా పోతుంది. ఇది అదేగా ఓకే
సో మొత్తానికి గాయస్ నలుగురి వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి 3 బాక్స్లలో ఎవరెవరు ఉన్నాయంటే బాబాయ్ అంది, స్వీట్ అవుతున్నది, 2 పూల్ క్యాన్లు, అంతేకాకుండా ఒక బకెట్. నా కింద ఈ బాక్స్లో జింగంది చిన్నగాంది అవుతున్నది. ఇక్కడ దీంట్లో వచ్చేసి మన విజ్ గాంది కూర గాంది ఉన్నది. లాస్ట్ వచ్చేసి శేఖర్ గాంది కిట్ గాంది అవుతున్నది. ముందే చెప్తున్నా వాటర్ నాటుకౌంట్. దీన్ని మ్యాట్ లాగా తీసుకొచ్చినాక అన్నిటిని తీసి దాని మీద పెడతా ఐస్. ఫస్ట్ కౌంట్ ఏదో అది రాసుకుంటాం. ఓకేనా? ఓకే సూపర్. సో ఇట్నే నలుగురిది అయితే మనం వెయిట్ చేద్దాం. 12 గంటలు వెయిట్ చేసిన తర్వాత రాత్రి ఇంటికి ఉన్న ఐస్ మొత్తం మనం దాని మీద పెట్టి వెయిట్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ వచ్చిన ఇద్దరు టీం రివెంజ్ అనేది ఉంటుంది. ఓకేనా? 12 hours వెయిట్ చేద్దాం. ఇక చిట్ అయిపోయింది గాయస్. చిట్టి మేము ఎత్తుకుంటున్నాం. విన్నర్ వచ్చేసి గాయస్ 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఎవరు గెలిచినా సరే దీంట్లో ఫస్ట్ వెయిట్ ఎంత ఉంది ఏం కదా అని చెప్పేసి దీంట్లో వచ్చేసి రాసి పెట్టుంది. ఎవరి టీం వెయిట్ వచ్చేసి అదైతే ఇక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక టైం మీరు చూడొచ్చు 10:39 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా 12 hours టైం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎవరిదైనా సరే ఐస్ తీసి ఇక లగాన్లో పెడతారు పెద్ద అండల. ఆ తర్వాత దాన్ని కాబట్టి దీంట్లో పెడతారు. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ నోట్ డౌన్ చేసుకుంటాం. లేకుంటే ఐస్ దాని మీద పెట్టిన తర్వాత 5 లెక్క పెడతా, పోయి వాటర్ మొత్తం పోతాయి. తర్వాత అలా 5 లెక్క పెట్టిన తర్వాత ఏదైతే అది ఎత్తా స్టార్ట్ లెక్కనే. ఫస్ట్ టీం అప్పుడు మనం వేసింది ఎవరంటే బాబాయ్ అండ్ స్వీట్ ఇది. సో వాళ్ళతోనే స్టార్ట్ చేస్తున్నాం. బాబాయ్ అండ్ స్వీట్ స్టార్ట్. వాళ్ళకి ఇచ్చిన ఐస్ ఎంత అంటే 26 kgs 680 grams అయితే ఇచ్చినాం. చుర వేసాం కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే. కింద బరువు వేసుకుంటారు వాళ్ళు. ఇలా పెడితే నీళ్ళు తాగితే అరే ఇలా ఇలా నీళ్ళు తాగడానికి కాదు మొత్తం దీని మీద పెట్టినాక 5 లెక్క పెట్టినాక కౌంట్ చేస్తా అంతే. తర్వాత ఎంత కరిగిపోయినా నాకు సంబంధం లేదు అప్పటిదాకా. మొత్తం నేను స్టార్టింగ్ అనే చెప్పినట్లకు వీళ్ళు చేసిన మిస్టేక్ వచ్చేసి అదే ఏంటిది అంటే చిన్న చిన్న ముక్కలా కట్ చేసారు. దానివల్ల బాగా వెయిట్ తక్కువ అయిపోయింది. అది బయట ఉంటా తీసుకుందాం కానీ ఇక్కడ దొరకదని చెప్పేసి తట్టవేడి తీసేసినాం. అయ్యే 920 grams -920 కనబడుతుంది కదా. శేఖర్ అనుకుంటున్నావా? వచ్చిన వెయిట్ వచ్చినట్టే ఐదు అడిగినాక దాంట్లో తట్టలా నువ్వు ఆగరా బాబు అనేది వెళ్ళినట్లే అలాగే. నువ్వు ఏమి ఇస్తున్నావు నాయనా నువ్వు? అదే గుమ్మడి చికిలో ఉమ్మడితే అయిపోవా అంటే వస్తేనే చూసినావా? అయిపోయిందా? 27 కిలోలు రావాలి. మమ్మల్ని ఏం చేయమో చెప్పు. 5 నిమిషాలు 1
2 3 4 5 20 750 26.680 minus 20.750 is equal to 5.93 అంటే దగ్గర దగ్గర 6 కిలోలు కలిగిందిరా మీది. 5.93 ఓకే తీసేయరు ఇక. బాబాయ్ అది అయిపోయింది ఇక ఇక్కడతో. నెక్స్ట్ వచ్చేసి టీమ్ 2 విజయ్ అండ్ పని. మీకు స్టార్టింగ్ అయిపోయా ఫస్ట్ రాకున్నా సరే థర్డ్ ఫోర్త్ మాత్రం రావద్దు. సెకండ్ వస్తుంది సార్ ప్రైజ్ మనీ లేకున్నా సరే ఖచ్చితంగా మాత్రం థర్డ్ ఫోర్త్ రావద్దు. సెకండ్ ప్లేస్ లో కూరగాడు విజయ్ గాడు వాళ్ళదైతే ఇప్పుతుర్రు. మొత్తం హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు. అరే లోపల కూడా ఉన్నాడు. అరే మీరు ఎవరికి కాపీ కొట్టిరు మాది పోయి మీదే కాపీ కూడా శేఖర్ గా చూసినావరా మరి వాళ్ళు ఏం చేసిర్రు అంటే అడిగాడు సారు మైండ్ యూజ్ చేశారు ఏదో ఒకటి బయట శేఖర్ లేరా మొత్తం అట్నే ఉంది కదా. మాకు ఆయుస్ కాదు కలర్స్ కాదు మాకు ఇది కూడా కలర్ ఎంత కలర్ ఉంది 7 ఫస్ట్ విన్నర్స్ ఫస్ట్ వాళ్ళకి మమ్మల్ని ఉన్నారు రొక్క 23 కిలోలు 25 కిలోలు ఉన్నాయి. 23 దాకా పోతుండే వచ్చిన తెలిసి 24 6 కిలోలు 10 కిలోలు ఉంటాయి. అరే నువ్వు గుంజరా నువ్వు కూర్చొని గిదిరా 23 1 2 3 4 5 22 900. ఇగో చెద్దరని అక్కడ ఉనికిలో ఈ చెద్దలో 20 కిలోలు పోయింది 25,500 అంటే అట్లా ఒకటి 25.500 మైనస్ 22.900 ఇంకా ఉనుకోలు పెట్టిరు 2.6 ఇంకా పెట్టింది ఏమైంది ఆయన దగ్గర ఒప్పుకున్నా సగం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి టీ శేఖర్ అండ్ బ్యాచ్. తాడిప్పాలే వీళ్ళది ఫస్ట్ వెయిట్ వచ్చేసి ఎంత ఉంది అంటే 22 kgs 800 grams ఉండే. ఇప్పుడు లాస్ట్ వెయిట్ వచ్చేసి చూద్దాం ఎంత ఉన్నది. ఎంత ఉండే వెయిట్ 22 kgs 800 grams. ఉల్లిగడ్డ క్రాకర్ బిగ్గెస్ట్ తగ్గింది. ఏంద్రా ఇది తీరా మనుషులు కూర్చో మరి తీసిరా మీరు కరగని అంతే తీయరట మనుషులు పెద్ద అతి బెస్ట్ అది బెస్ట్. మొత్తం నీళ్ళు ఉండాలి నిన్నుంటే మా మొత్తం నీళ్ళు ఉండాలి. నాలుగు ఏంటంటే కథమే మీ పని. చెప్పుకుంటారా 2.6 రా మీరు. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ దగ్గర రావడం ఫస్ట్ వస్తాడు. వేయించాలినా మేము అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. వాడు పిట్టుగాడు, నువ్వు 6 కిలోలు లాస్ట్ నుంచి వెళ్ళి 2 అని చెప్పిన ఫస్ట్. మనము డ్రమ్లో పెట్టేది ఉండరా డ్రమ్లో పెట్టి డైరెక్ట్ ఇంకా మంచిగా ఇంకా అట్లే మొత్తం 20 ఎన్ని కిలోలు 20 ఎంత దుట్టిరా మీరు? ఆధారం మీరు చేద్దామారా? చేద్దాం. అయిపోతుంది. అంతే చాట్ జీపీటీ చెప్పినారు నా టమాటో చెప్పింది పది చెదర్లు కట్టిర్రు, 10 తాళ్ళు కట్టిర్రు, అయినా అందరికన్నా ఎక్కువగా అరిగింది. కరాలే మొత్తం అట్లా ఉంది ఇక
డిన్నర్ పట్టుకోతాడు చూడు అవి ఇళ్ళకి ఇప్పుడు ఏంటి మొత్తం లెక్కేసినా మార్కెట్ ఎక్కువ కరిగిందిరా ఆవుతలేడు చూసిన అంత కరిగింది సేమ్ దగ్గర 5 కిలో చిల్లర వీళ్ళది 22.800 మా అందరి- minus 16.950 5.850 గదే మరి నేను అనేది కూడా కదే మా అంత కరిగింది కదా అంటుగా సేపు గద్దగా చుట్టూ కదరా వేస్ట్ 5.850 గ్రామ్స్ అయితే గైస్ కిలో కరిగింది కొద్దిగా ఎక్కువ కరిగింది వల్ల సేఫ్ అయ్యేది ఉంటుంది గెలిచిన బాబాయ్ సెకండ్. ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో మనం ఐస్ ఇచ్చిన జింగనోళ్ళు అయితే వాళ్ళు వేస్తుర్రు. వాళ్ళది ఫస్ట్ ఇనిషియల్ ఎంత ఉండే అంటే 21 kgs 210 గ్రామ్స్ అయితే ఉండే. సో ఇప్పుడు ఎంత కరిగింది ఏం కదా అనేది చూద్దాం. ఎందుకంటే పార్సల్ పంపిస్తారు ఉప్పు మొత్తం దగ్గర ఉప్పు తీసేది ఫస్ట్ ఇదేంటి ఇంత ఉప్పు కొనుకొచ్చారు మేము కొన్నావా గెలుస్తారు అనుకున్నారా హోప్స్ ఉండే గాడు ఉంటుందా చిన్న వాళ్ళలో అరే. అంతాది అంత ఉప్పు కానీ గద్దెరా 21 మాది అట్లా అయినా ఓడిపోయారు. మొత్తం ఉప్పేసారు 21.210 minus 14.530. మంది మాటలు పెట్టుకోరు ఎందుకంటే ఐస్ క్రీమ్ డబ్బా వాడు ఉప్పు పోసుకొని గుత్తావాడు వాడు ఎందుకు గుర్తాడు కడిగి మొత్తం చుట్టూగా మొత్తం నీళ్ళు వాటర్ ఫామ్ కావాలి కూల్ కావాలని చెప్పేసి బాని పట్టుకొని మీరు సో ఈ ఛాలెంజ్ లో గైస్ ఫస్ట్ ప్లేస్ లో ఎవరు వచ్చారంటే విజయగానోళ్ళు. ఓన్లీ 2 kgs 600 grams మాత్రమే కరిగింది. సెకండ్ ప్లేస్ లో శేఖర్ గానోళ్ళు వచ్చారు. 5 kgs 850 grams మాత్రమే కరిగింది వాళ్ళది. నెక్స్ట్ ప్లేస్ లో బాబాయ్ గానోళ్ళు 5 kgs 930 grams కరిగింది వాళ్ళది. లాస్ట్ ప్లేస్ లో చిన్నగాడు జింగనోళ్ళు 6 kgs 680 grams కరిగింది. సో ఫస్ట్ వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళకి వచ్చేసి మళ్ళా చెప్తున్నాయో ప్రతి ఛాలెంజ్ లో గెలిచేటోళ్ళు విజయ 18 ఉంటే సెకండ్ ప్లేస్ లో శేఖర్ గారు బాబాయ్ గారు వచ్చారు కాబట్టి వీళ్ళు సేఫ్. సెకండ్ ఛాలెంజ్ లో శేఖర్ గారు కిట్ గారు వచ్చింది కాబట్టి వీళ్ళు సేఫ్. లాస్ట్ ప్లేస్ లో మీరు నలుగురు వచ్చారు కాబట్టి రివెంజ్ ఛాలెంజ్ లో బాబాయ్ గాడు స్వీట్ జింగాడు చిన్నగాడు అయితే ఉంటారు. వీళ్ళే నలుగురు ఒక రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. ఫ్యామిలీ ఛానల్ వస్తుంది చూడండి. కొంచెం ఒక 80 గ్రాములు. సో మొత్తానికి గైస్ ఇవి మేము కండక్ట్ చేసిన ఐస్ సేవింగ్ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై. ఐస్ ఉందని మళ్ళీ చెక్ చేస్తున్నాను. చూడు 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 అలా కూడా క్యాన్ ఐస్ ఐస్ అరే యో ఇంత గడ్డ దొరికినా సేవ్ అవుతావు. ఇంత గడ్డ సెకండా అంటే విన్నర్స్ వచ్చేసి విజయగాడు కూరగాడు శేఖర్ గాడు కిట్ గాడు సేఫ్. వీళ్ళు నలుగురు వచ్చేసి లాస్ట్. ఇవి గైస్ ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.